Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Jonah, chapter 2, verse 9. ఈ రోజు మన ధ్యానం కొరకు యోనా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం నుండి తీసుకొనబడింది. I'll sacrifice unto thee with the voice of thanksgiving. I will put that I have vowed. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను Voice of నీకు బలులు thanksgiving. నర్పింతును, నేను మొక్కుకొనిన మొక్కుబడులను ఆవాజ్ కి చెల్లింపక మానును. इबादत Are you in a dead end situation in your life? నీ జీవితంలో ఈ తర్వాత ఇంకేమీ లేదనేటువంటి ఒక ముగింపు పరిస్థితికి వచ్చినట్టుందా? Are you going through a season of distress and pain? ఒకవేళ నువ్వు ఏదైనా బాధకరమైనటువంటి వేదనకరమైన పరిస్థితి 3 years We serve a anniversary. God who never lets us down. మనం జోనా, ఎన్నడూ బెల్లీ, కూడా సైమన్. కించపరనిటువంటి ఆ దేవుని సేవిస్తున్నాం. As long as God is there, you have hope. దేవుడు ఉన్నంత కాలం నీకు నిరీక్షణ ఉంది. Abraham Lincoln once said, ఒకసారి అబ్రహాం లింకన్ గారు చెప్పినారు, we all know he's the past president of United States of America, మరి అమెరికా దేశానికి పూర్వ అధ్యక్షుడుగా రాష్ట్రపతిగా ఉన్నాడు ఆయన. and he said like this, ఆయన ఈ విధంగా చెప్పినాడు, I have been driven many times to my knees by the overwhelming conviction that I had nowhere else to go. అనేక పర్యాయాలు నాకు Rare దిక్కు victory. తోచని పరిస్థితుల్లో నేను మోకాళ్ళ మీదకి వెళ్ళి ఒప్పుకున్న 63. సందర్భాలు ఎన్నో ఉన్నాయంట. No matter what failure you have gone through. కాబట్టి నువ్వు ఎలా Promises fulfilled in Christ స్థితిలో Jesus. Amen. గుండా నువ్వు వెళ్ళినా కానీ పర్వాలేదు. In the past you may be having so many failures. ఒకవేళ గతంలో కూడా ఎన్నో పొరపాట్లు జరిగి ఉంటాయి. And whatever problem you are in right now, ఇప్పుడు ప్రస్తుతమును ఏ సమస్యలో ఉన్నా కానీ God is still willing to deliver you and bless you. దేవుడు ఇంకా నిన్ను విడిపించి నిన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాడు. I have learned one thing. నేను ఒక విషయాన్ని నేర్చుకున్నాను. It is in those dead end situations and distress that God teaches us valuable lessons. చూడండి, ఎక్కడైతే దిక్కుతోచని పరిస్థితికి వస్తామో అక్కడే దేవుడు విలువైన పాఠాలు నేర్పించే సందర్భం. God asked Jonah to go to Nineveh, దేవుడు యోనాతో చెప్పినాడు నినివేకి వెళ్ళమని. but he wanted to go to Joppa, కానీ యొప్పేకి వెళ్ళాలనుకున్నాడు. and he has gone to Joppa యొప్పకి పోయినాడు. to take the ticket అక్కడ ఒక టికెట్ కొనాలని. and to take a ship for Tarshish. తర్షీషుకు వెళ్ళేటువంటి ఓడ కొరకైనటువంటి ఆ టికెట్ కొన్నాడు. God sent a great storm, దేవుడు ఒక పెద్ద తుఫాను పంపించాడు. and Jonah's disobedience was found to be the reason for the storm. ఇప్పుడు ఈ తుఫాను రావడానికి యోనా అవిధేయతే కారణం అనేది కూడా స్పష్టమైంది. Finally the people on the ship cast Jonah into the sea, చివరికి ఆ ఓడలో ఉన్నటువంటి ప్రజలు యోనాని సముద్రంలో పడవేసినారు. and God provides a huge fish to swallow Jonah. దేవుడు ఒక పెద్ద గొప్ప మత్స్యాన్ని పంపించి యోనాని మృంగేటట్టు చేసినాడు. He spent 3 days and 3 nights in the belly of a fish. అక్కడ మత్స్యము కడుపులో 3 రాత్రింబగలు గడిపినాడు. 3 साल साइमन जिंदा है. అనేక పర్యాయాలు యోనాను చూసినప్పుడు నవ్వుకుంటాం He మనం. is 3 days in a fish. ఈయన చేప కడుపులో 3 రోజులు ఉన్నాడు. I would have cried out long before that. దానికి ముందుగానే నేనైతే గోలగోల చేస్తుండే. గోలగోల చేస్తుండేవాడు నేనైతే. We make fun of him without realizing we do the same thing. మనము అదే చేస్తామనే సంగతి ఎరుగా గ్రహింపగా ఆయన చూసి నవ్వుకుంటాం. We laugh at Jonah and for 3 days. యోనాని చూసుకున్నప్పుడు ఎంతో నవ్వుకుంటూ ఉంటాం. అబ్బా 3 రోజులు ఈయన చేప కడుపులో ఉన్నాడా అని Many of ఎగతాళి us చేస్తాం. are there in the same state of these verses. 3 साल But in साइमन such a mess. अमेजन विडरलेस మనలో साम చాలా మంది 63 ఇలాంటి योना దుస్థితి बेल्ली में దురవస్థలో చాలా जिंदा है కాలంగా सो ఉన్నామన్న साइमन. సంగతి Amen. తెలియదు. We have